దిత్వా తుఫాను తమిళనాడు దక్షిణ కోస్తా తీరానికి సమీపంలో సమాంతరంగా ప్రయాణిస్తోంది. రాగల 12 గంటల్లో ఇది క్రమంగా బలహీనపడనుందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. మరోవైపు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడపలో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా పోర్టులో 3వ నెంబర్, ఉత్తర కోస్తా పోర్టులో 2 నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దిత్వా తుపాను పరిస్థితిపై విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ కుమార్తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. తుఫాను తన శక్తిని తగ్గించుకుంటుంది. సాయంత్రం నుంచి కూడా శక్తిని తగ్గించుకుని తమిళనాడు దక్షిణ కోస్తా తీర ప్రాంతానికి సమాంతరంగా ప్రయాణం చేస్తోంది. సమాంతరంగా ప్రయాణం చేస్తున్నా దీని ప్రభావం దక్షిణ కోస్తా మీద బలంగా కనిపించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు సూచన చేస్తున్నారు. ప్రస్తుతం మనతోటి విశాఖపట్నం వాతావరణ కేంద్రం ముఖ్యాధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎక్కడ ఈ దిత్వా తుఫాన్ ఉంది, దాని ప్రభావం ఎలా ఉంటుంది, ఏ జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారో వారి మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి. ప్రస్తుతం దిత్వా తుఫాన్ ఎక్కడుంది, దాని ప్రభావం ఎలా ఉంటుంది? నిన్న ఉత్తర శ్రీలంక, నైరుతి బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో ఉన్న దిత్వా తుఫాను నిన్న మొదట్లో ఉత్తర వాయువ్య దిశలోను, తరువాత కొంత సమయం తరువాత రమారమి ఉత్తర దిశలోనూ పయనించి ప్రస్తుతానికి నైరుతి బంగాళాఖాతంలోనే, అనగా తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా ఈ ప్రాంతాల్లో కొనసాగుతూ ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ తుఫాను కరైకలకు 100 కిలోమీటర్ల దూరంలోను, కడలూరుకు 100 కిలోమీటర్ల దూరంలోను, మరియు పుదుచ్చేరికి 110 కిలోమీటర్ల దూరంలోను, వేదారణ్యానికి 140 కిలోమీటర్లు, చెన్నైకి 180 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతుంది. ఇది ఈరోజు సముద్ర తీరానికి దాని యొక్క కేంద్రం ఇంచుమించు 70 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతుంది. ఇది తీర ప్రాంతానికి సమాంతరంగా వెళ్తుంది అని చెప్పటం ఒకటి. ఇది సముద్ర తీరానికి అతి దగ్గరగా రావటం వలన ఈ తుఫానుకు ఉన్న వాల్ క్లౌడ్ లేదా మేఘ కుడ్యం ఇది ఈ ప్రాంతాలలో గాలిని మరియు వర్షాన్ని కలుగజేసే అవకాశం ఉంటుంది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఇక రాబోయే కాలంలో వర్షాలు పడే అవకాశాలు అత్యధికంగా సంభావ్యతను కలిగి ఉన్నాయి. ఈ మొదటి రోజైన ఈరోజు దక్షిణ కోస్తా జిల్లాల్లో అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు సంభవించే అవకాశం అత్యధికంగా ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైన ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలోని 1-2 చోట్ల అత్యంత భారీ, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు రెడ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. బాపట్ల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. ఇక కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, నంద్యాల, అనంతపురము, శ్రీ సత్యసాయి మరియు చిత్తూరు జిల్లాల్లోని 1-2 చోట్ల ఈ 24 గంటల్లో భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చాం. ఇక రెండవ రోజు అనగా రేపు 1వ తేదీ డిసెంబర్ నాటికి కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాత సంభావ్యత ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చాం. ఇక ఈ భారీ వర్షపాతాలు ఉండే అవకాశాలు ఉన్నందువల్ల కొన్ని జిల్లాలలో ఆకస్మిక వరద కూడా సంభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి మరియు అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని 1-2 చోట్ల ఆకస్మిక వరద సంభవించే సంభావ్యత చాలా ఎక్కువగా ఉంది. ఇక బాపట్ల, గుంటూరులోని కొన్ని ప్రాంతాలు, పల్నాడు, నంద్యాల జిల్లాల్లోని 1-2 చోట్ల ఆకస్మిక వరద సంభవించే అవకాశం తక్కువ ఉంది, కానీ సంభవించే అవకాశం అయితే ఉంది. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవులన్నింటిలో కూడా హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉన్న ఓడరేవులైన మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు మరియు కృష్ణపట్నం రేవులలో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను, మిగిలిన ఓడరేవులైన విశాఖపట్నం, కాకినాడ, గంగవరంతో పాటుగా భీములపట్నం, కళింగపట్నంలో 2వ నంబర్ సుదూర హెచ్చరిక కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి
ప్రస్తుతానికి గంటకు 55 నుంచి 65, గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తున్నాయి. ఈరోజు రేపు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం. తీరానికి సమాంతరంగా ఈ దిత్వా తుఫాను ప్రయాణం చేస్తున్న కారణం చేత దక్షిణ కోస్తా ప్రాంతం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.